నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఒక కీలక నిర్ణయం వెలువడింది. దేశంలోని ప్రధాన బ్యాంకులు మరియు బీమా సంస్థలు మొత్తం 15 సంస్థలు తమ కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా స్థానికంగా వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబోతోంది. అమరావతిలో ఇప్పటికే గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు సాగుతుండగా ఇప్పుడు ఫైనాన్షియల్ హబ్ రూపుదిద్దుకునే దిశగా ఈ కొత్త కార్యాలయాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ 15 సంస్థలు కలిసి అమరావతిలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి మొత్తం 1,328 కోట్ల పెట్టుబడిని వెచ్చించనున్నాయి. ఇది చిన్న మొత్తం కాదు. ఫైనాన్షియల్ రంగం నుండి ఇంత పెద్ద మొత్తంలో నేరుగా రాజధానికి పెట్టుబడి రావడం అమరావతిపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. ప్రభుత్వ సంస్థల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు అన్నీ ఒకే కేంద్రంగా కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రాంతంలో ఆర్థిక చైతన్యం భారీగా పెరుగుతుంది. ఈ పెట్టుబడులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి, కమర్షియల్ క్రియాశీలతకు, రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరగడానికి దోహదపడతాయి. ఈ కొత్త కార్యాలయాలు ఏర్పాటు కావడం ద్వారా మొత్తం 6,541 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇది అమరావతి మరియు పరిసర ప్రాంతాల యువతకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. బ్యాంకింగ్ రంగం, బీమా రంగం, మేనేజ్మెంట్, టెక్నికల్, సపోర్ట్ స్టాఫ్, క్లరికల్ వంటి విభిన్న విభాగాల అవకాశాలు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా చదువు పూర్తి చేసుకుని మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది పెద్ద శుభవార్త. ఈ అవకాశాలు నేరుగా ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలను కూడా పెంచుతాయి. ఇప్పుడు అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్న సంస్థల జాబితా చూస్తే ఏపీజీబీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎల్ఐసి, అలాగే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఉన్నాయి. ఇవన్నీ దేశవ్యాప్తంగా కీలక స్థానాన్ని కలిగిన సంస్థలు. ఇవి ఒకే చోట కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల అమరావతిలో ఫైనాన్షియల్ యాక్టివిటీ భారీగా పెరుగుతుంది. ఈ సంస్థల రాకతో అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో ప్రధాన ఫైనాన్షియల్ హబ్గా ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ విధానాలు, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్తు మెట్రో కనెక్టివిటీ, 4 వైపులా రోడ్డు నెట్వర్క్, ఇవన్నీ కలిపి బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు పనిచేయడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఇంతటి పెద్ద సంస్థలు అమరావతిని ఎంచుకోవడం రాష్ట్రంలో ఉన్న నమ్మకానికి నిదర్శనం. రాష్ట్రం మీదున్న నమ్మకానికి నిదర్శనం. మొత్తం మీద ఈ 15 బ్యాంకులు మరియు బీమా సంస్థల రాక అమరావతి అభివృద్ధి కథలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలవబోతోంది. ఉద్యోగాలు, పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా అన్నీ పెరుగుతాయి. ఒకవైపు స్థానిక ప్రజలకు ఉద్యోగాలు, మరోవైపు రాష్ట్రానికి రికార్డు స్థాయి ఆర్థిక వృద్ధి, ఇరువైపులా ప్రయోజనం అందించబోతోంది. అమరావతి పునర్నిర్మాణ దిశలో ఈ నిర్ణయం ఒక భారీ పాజిటివ్ అడుగు అని చెప్పొచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.